కిడ్నీ ప్రాబ్లం లక్షణాలు ఏంటి అని చాలామంది అడుగుతారు. కిడ్నీ ప్రాబ్లం ఏంటంటే దీనిలో 2 రకాలుగా ఉంటుంది. అంటే ప్రోటీన్ పోయే సమస్యలు, ప్రోటీన్ పోని సమస్యలు ఉంటాయి. ఒకవేళ ప్రోటీన్ బాగా పోతుంది కిడ్నీ ప్రాబ్లంలో ఉంటే గనక వారికి కాళ్ళ వాపులు రావడం, కళ్ళ చుట్టూ వాపు రావడం, శరీరంలో కొంచెం నీరు పేరుకుపోయి ఆయాస పడటం ఇవన్నీ జరుగుతాయన్నమాట. కొందరికి ఈ మూత్రం పోస్తున్నప్పుడు నురుగు కూడా వస్తుందన్నమాట. ఈ నురుగులు ఏంటంటే ప్రోటీన్‌కి సూచకం అన్నమాట. ఎవరికైనా మూత్రంలో నురుగు బాగా వస్తుంటే యూరిన్ ప్రోటీన్ టెస్ట్ ఒకసారి చేసుకోవాలి. దీంతో పాటు కొందరికి గ్లోమెరులర్ డిసీజెస్ అంటారు. వీరికి ఆ డిసీజ్ ఉన్న వారికి మూత్రంలో రక్తం కూడా రావడం జరుగుతుంది. ఇంకొందరికి ప్రోటీన్ పోని జబ్బులుంటాయి. క్రానిక్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అంటారు. ఈ జబ్బులో ఏంటంటే వాపులు చాలా అడ్వాన్స్డ్ స్టేజ్ వచ్చే వరకు కూడా కాళ్ళ వాపులు రావు. కానీ వీరికి ఏదొస్తుందంటే యూరిన్ తరచుగా పోవడం, రాత్రిపూట నిద్ర లేచి యూరిన్‌కి ఎళ్ళాల్సి రావడం, కొంచెం పనికే నీరసించిపోవడం, రక్తహీనత అంటే అనీమియా, కండ కరిగిపోతూ ఉంటుంది. మాల్‌న్యూట్రిషన్ అంటాం. సో, ఈ బరువు తగ్గిపోవడం, ఇవన్నీ లక్షణాలు క్రానిక్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్‌లో ఉంటాయి.